సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హిందూపూర్ లో బాలయ్య మూడోసారి తొడగొడతారా? హ్యాట్రిక్ కొట్టబోతున్నారా అంటే అడ్డుకొని తీరుతామంటోంది వైసీపీ. 1983 నుంచి తిరుగులేని టీడీపీని ఓడిస్తామని వైసీపీ కూడా సవాల్ విసురుతోంది. మరి వైసీపీ అభ్యర్థి దీపికకి అంత శక్తి ఉందా? 4 దశాబ్దాలుగా హిందూపూర్లో మరో పార్టీ జెండా ఎగరలేదు. హిందూపూర్ అంటే టీడీపీ, టీడీపీ అంటే హిందూపూర్ అంటారు. మళ్ళీ అదే హిస్టరీ రిపీట్ అవుతుందని బాలయ్య విశ్వాసంతో ఉన్నారు. కానీ ఆ చరిత్రను మారుస్తామంటున్నారు వైసీపీ అభ్యర్థి దీపిక. ఇంతకీ హిందూపూర్లో ఎవరిది పైచేయి? చూద్దాం సై 2024లో. ఇప్పటికి అందుతున్న సమాచారం ప్రకారం హిందూపూర్లో 2,42,071 కోట్లున్నాయి. అందులో పురుషులు 1,22,330 మంది అయితే మహిళా ఓటర్లు 1,19,720 మంది. ట్రాన్స్జెండర్స్ ఇక్కడ 21గా కనిపిస్తున్నారు. కురుబ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. అందుకే వైసీపీ ఈసారి కురుబ సామాజిక వర్గానికి చెందిన తిప్పేగౌడ నారాయణ్ దీపికను ఎన్నికల బరిలోకి దించింది. బీసీ వర్గానికి చెందిన దీపిక వైసీపీ నేత వేణుగోపాల్ రెడ్డి సతీమణి. కూటమి తరఫున టీడీపీ నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్న సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ మాత్రం గెలుపు పైన ధీమాగా ఉన్నారు. చరిత్రను చూస్తే 4 దశాబ్దాలుగా హిందూపూర్ టీడీపీ ఖాతాలోనే ఉంది. వైసీపీ వేవ్ గత ఎన్నికల్లో ఏ స్థాయిలో వచ్చినా బాలయ్యను ఢీకొట్టలేకపోయారు. హిస్టరీ రిపీట్ అవుతుంది తప్ప మరో పార్టీకి ఇక్కడ ఛాన్స్ లేదంటున్నాయి టీడీపీ శ్రేణులు. ఇంతకీ 2019లో ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం. 2019లో 14,028 ఓట్ల మెజార్టీతో ఇక్కడ నందమూరి బాలకృష్ణ విజయం సాధించారు. బాలయ్యకు ప్రత్యర్థి అయిన షేక్ మహమ్మద్ ఇక్బాల్కు 72,676 ఓట్లు వస్తే బాలయ్యకు 90,704 ఓట్లు వచ్చాయి. ఇక్కడ జనసేన అభ్యర్థి ఆకుల రమేష్ కూడా పోటీ చేశారు. 2019లో ఆయనకు 7,305 ఓట్లు దక్కాయి. పర్సంటేజీలో చూస్తే ఒకసారి మొత్తం ఓట్లలో బాలయ్యకు 51.47% ఓట్లు దక్కితే షేక్ మహమ్మద్ ఇక్బాల్కు 41.91% ఓట్లు దక్కాయి. జనసేనకు ఇక్కడ కేవలం 2.42% ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈసారి హిందూపూర్ ఎన్నికను వైసీపీ ఛాలెంజ్గా తీసుకుంది. కూటమి నుంచి సిట్టింగ్ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ పోటీ చేస్తుంటే వైసీపీ ఈసారి అభ్యర్థిని మార్చింది. కురుబ సామాజిక వర్గం ఓట్లను టార్గెట్ చేస్తూ అదే సామాజిక వర్గానికి చెందిన తిప్పేగౌడ నారాయణ్ దీపికను రంగంలోకి దించింది. ఇక్కడ కాంగ్రెస్ కూడా ఎన్నికల బరిలో దిగింది. నాగరాజు అనే వ్యక్తిని కాంగ్రెస్ ఎన్నికల బరిలోకి దించింది. అయితే టీడీపీ కంచుకోటలో జెండా ఎగరేయాలనే లక్ష్యంతో మొదటి నుంచి పావులు కదుపుతూ వస్తోంది వైసీపీ. పార్టీలో కీలక నేత అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పటివరకు ఈ నియోజకవర్గం బాధ్యతల్ని చూశారు. పార్టీలో గ్రూపు తగాదాలు గతంలో నష్టం కలిగించాయని, ఈసారి వాటిని పరిష్కరించామని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఎలాగైనా బాలయ్యపై విజయం సాధిస్తామని వైసీపీ నేతలు అంటున్నారు. బాలయ్య మాత్రం చరిత్రను సృష్టించేది మేమే, చరిత్రను తిరగ రాసేది మేమే అన్నట్టుగా ఉన్నారు. చూద్దాం, 40 ఏళ్ల హిస్టరీని రిపీట్ చేస్తూ వస్తున్న టీడీపీ ఈసారి కూడా మళ్ళీ జెండా ఎగరేయబోతోందా? బాలయ్య హ్యాట్రిక్ కొడతారా, లేదంటే బాలయ్యను దీపిక ఢీ కొడతారా అన్నది ఇప్పుడు హిందూపూర్ ఓటర్ల చేతుల్లో ఉంది. రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. సై 2024లో మరో నియోజకవర్గంతో మళ్ళీ కలుద్దాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.